ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దుంప మొక్కల్ని వెతుకుతాము. బావా కనిపించిందా దుంప? బయట అయితే భయంకరమైన వర్షం అయితే పడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికాయ దించుదాం. ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన టీంకి ఒక ఛాలెంజ్ అనమాట. అదేంటంటే ఈ వర్షాలు పడే సీజన్లోని మా కొండ ప్రాంతాల్లో తేంగ దుంపలని చెప్పి అవైతే దొరుకుతుంటాయి. మన అరకు ట్రైబల్ కల్చర్లో మీరు చూసే ఉంటారు ఇది వరకు. కానీ ఈరోజు ఒక డిఫరెంట్గా చేద్దామని ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి 12:30 ఆ టైం అయితే కావస్తుంది. 3:30 గంటల ప్రాంతానికి మనం ఈ ఛాలెంజ్ అయితే మనం పూర్తి చేయబోతున్నాం. ఈ 3:30 గంటల ప్రాంతం వరకు ఎవరైతే ఎక్కువ దుంపలు తవ్వుతారో వాళ్ళైతే గెలిచినట్టు మన టీం మొత్తం కూడా ప్రకటిస్తాం. అవును, ఆ గెలిచిన వాళ్ళకి ఏమైనా కానుకలు ఏమైనా ఉన్నాయా? మరి కానుకలు అంటే ప్రైజెస్ ఉన్నాయి, దాచిపెట్టాం, తర్వాత రివీల్ చేస్తాం. చెప్పు. దీనికోసం అని చెప్పి ఇదిగో ప్రతి ఒక్కరికి షార్ట్ ఐరన్ రాడ్స్ అయితే ఇస్తున్నాం. తీసుకున్నది ఉపయోగించి మీరు ఈ ఆయుధం ఉపయోగించి మంచిగా దుంపలు తవ్వి మన సబ్స్క్రైబర్స్కి మీరందరూ కూడా మంచిగా అలరిస్తారని. అది రికార్డింగ్ డ్యాన్స్లోని చెప్పాడు మనోడు, అలరించడం. అది మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. ఈ యొక్క క్రేజీ ఛాలెంజ్ అంతా కూడాను రాబోయే వీడియోస్లలో కూడా ఇట్లాంటివి ట్రై చేద్దాం. ఇంకా మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో మీకైతే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. నాకు తెలిసి అయితే ఒకటిపైన డౌట్ అయితే ఉంది, గెలుస్తాడని. ఆడ గెలిచేస్తాడు ఎలా అయినా, ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తాడు, మీకు అర్థమైపోయి ఉంటుంది అది. సో గెలిచిన తర్వాత మీకు చెప్తాను ఎవరు గెలుస్తారండి అంటే నేను అనుకున్న ఆ వ్యక్తిని. ఓకే, మీకు నచ్చితే మాత్రం మీకు తెలిసింది కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే ఈ పని అయితే చేయట్లేదు, మన గణేష్కి ఇస్తున్నాను. నేనైతే ఆ పని అయితే చేయలేను. ఈరోజు ఈ కెమెరా అంతా నేనే చూసుకుంటాను. సూపర్. ఓకే తమ్ముడు పదండి, ఇంకా లేట్ చేయకూడదు. ఇది మనకు ఈ చెట్టు కదరా, అల్లిపల్లి చెట్టు. కానీ అల్లిపల్లి అయితే లేవు, మొత్తం కూడాను ఆకులే కనిపిస్తున్నాయి. లేవు బా, ఈ చెట్టు నిండా కింద కూడా ఏదో చెట్లు ఉన్నట్టున్నాయి కదరా? ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అయితే దొరుకుతాయంటావా? దొరుకుతాయి బా. ఉంటే ఈరోజు మధ్యాహ్నానికి ఏమైనా మనకు ఫుడ్ ఏమంటావు బా? బామర్ది చూద్దాం బామర్ది, అల్లిపల్లి చెట్లు ఉంటాయి. బావా నీకు గుర్తుంది, ఇక్కడ ఒక వీడియో అయింది మనం పనసకాయ కూర, చాలా మంచిగా వచ్చింది కదా. నేను లేను, మీరున్నారు అప్పుడు. మరి నీకెలా గుర్తొచ్చింది? వీడియో చూసిన కూడా గుర్తొచ్చింది నాకు. మన గణేష్ గారు, నేను, లక్ష్మణ్ తమ్ముడు, చిన్నారు బా. ఆ రోజు టేస్ట్ మాత్రం మామూలు లేదు కదరా. మీకు గుర్తుందా మన ఫస్ట్ వీడియో దుంపలు తవ్వే వీడియో కూడాను ఇదే కొండల్లో జరిగింది. అవును, ఈ ప్రాంతం, ఈ కొండల్లోనే తవ్వాం. ఇదే ప్రాంతం కూడా నడిచి వెళ్ళి ఇదంతా. అవును, మన కొండల్లో ఎటు వెళ్ళినా సరే మంచిగానే దొరుకుతాయి, కాకుంటే మనకు దూరం వెళ్ళాలన్నమాట. ఇక్కడ అంటే మాకు కొద్దిగా దగ్గర, ఊరి పైన కూడా దొరుకుతాయి, కానీ కొద్దిగా చిన్న ఉంటాయి అక్కడ, అంత దూరం అనమాట దుంపలు కూడాను. అందుకని ఇక్కడికే వస్తాం మేము. కిందన గడ్డి చూస్తున్నారా, ఎంత మంచిగా ఉంది కదా, పచ్చగా ఉంది. ఈ వర్షాలు పడుతుండడం వల్ల, వర్షాల సీజన్ కావడం వల్ల ఇవన్నీ కూడాను గ్రీనరీగా కనిపిస్తుంటాయి. వర్షం వచ్చేస్తుందేం బా? రావచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఛాలెంజ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడైతే 12:30 అవుతుంది. ఫ్రెండ్స్ నేనైతే ముందు కొద్దిగా నీళ్ళు అయితే తాగేసి ఇంకా ఈ ఛాలెంజ్లో అయితే పాల్గొంటున్నాను నేను. పోటీదారుడు తాగలేరా? లేదు గురు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా అవ్వదు కదా. మీరు ఎవరు తాగరేనా? రండి తాగండి, తర్వాత తాగుతాం. మన లక్ష్మణ్ కూడా వాటర్ అయితే తాగుతున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దుంప మొక్కల్ని వెతుకుతాము. ఎక్కడ పెద్దవి ఉంటే అక్కడ తవ్వుదాం. ఇక్కడ కనిపిస్తుంది, ఇదిగో బామర్ది మన వారికి దుంపాకు చూపించు. ఇవి దుంప తీగ అనమాట. ఈ ఆకులు అయితే ఇలా ఉంటాయి, మీకు స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ ఇవైతే ఇలా కనిపిస్తుంటాయి. పెద్దవాటి కోసం ఇప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాం. ఏమైనా దొరికితే మీకైతే చూపిస్తాను. పెద్ద ఈ దుంప తీగలు మన ఎవరు తవ్వుతున్నారు? సురేష్ తమ్ముడేమో. సురేష్ బామర్దా? బామర్ది నువ్వా? పెద్దగా ఉందా తీగ? ఇదిగో మావాడైతే ఇంకా తవ్వేస్తున్నాడు, స్టార్ట్ చేశాడు. ఇదిగో ఏది బాది దుంప తీగ చూపించు. పెద్దగానే ఉందిరా. ఇదిగో బామర్ది, ఇదిగో ఇది దుంప తీగ అనమాట. ఇదైతే సైజులోని కొద్ది పెద్దగానే ఉంది. ఆకులు అయితే ఇలా ఉంటాయి, వీటి ఆకులు. అలాగొస్తే ఇది కూడా తవ్వుతాముడు, నేను మళ్ళీ ముందుకు వెళ్తాను. ఈరోజు మా కరిలక్ష్మి అయితే రాలేదు, వాళ్ళ ఆయనని పంపించింది. రాజు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇలాగే రాజు ఎక్కడ రారే? కొండ మీద ముందుకు అరుస్తున్నాడు. కొండ మీద కాదు, కొండ కిందికి ఉన్నాం మనం, లోయ కిందికి. ఇక్కడ ఒకటి ఉంది బా. ఏది? నల్లది పెద్దది. ఏదిరా? అదే ఈ దుంప తీగ చూసిన తర్వాత దాని మొదలు అనేది మనం చూడాలి. మంచి ప్లేస్లో ఉందా లేకుంటే ఏదో రాళ్ళ సందుల్లో ఉందని. ఎలాంటి దగ్గర ఉందిరా? ఇదిగో చెప్పాను కదా నేను.
ఇదిగో ఇటు వస్తుందంటవా ఏమైనా? ఏం మరి చూడాలి. ఇక్కడ ఒక మొక్క ఉందని ఆ తవ్వుతావా? ఏమన్నా చూడాలి ఇది. ఏది అని చాలా పెద్దదే అని పెద్దదేరా, చాలా పెద్దది పెద్దది దొరికింది. ఇట్లాంటి దుంపలు తవ్వినప్పుడు ఏంటంటే మనకు చెట్లు ఉంటాయి కదా, ఇక్కడ వేర్లు వచ్చేస్తుంటాయి, రాళ్ళు కూడా వచ్చేస్తుంటాయి. ఒక్కొక్కసారి గోర్లు ఉంటాయా, గోరు లోపలికి మట్టి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి రక్తం కూడా వచ్చేస్తుంటుంది. గొప్ప దోమలు ఉన్నాయి బా ఇక్కడ. కుడుతున్నాయి బా. ఇది దుంప దిగదా బా ఇది? అంతే చిన్నగానంతా అదే ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇదిగా తెల్ల కనిపిస్తుండొచ్చు ఇది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దుంప తవ్వడానికి చాలా లోతు అయితే తవ్వాను. ఇదిగో చాలా కిందకి వెళ్ళిపోతుంది అన్న. ఇది కిందకి దుంపే కదా, దుంపేనే, కానీ చాలా లోతుకి వెళ్ళిపోద్ది ఇంకా. ఫ్రెండ్స్ కిందనైతే మా చిన్నార బావ అయితే ఉన్నాడు. బావ దగ్గర వెళ్దాం. బావా బామర్ది ఇటు దొరికాయా? లేదు బామర్ది, ఇది పెద్ద రాయి వచ్చింది. ఇది ఈ రాయి తీస్తే కానీ దొరకదు. పెద్ద రాయి ఉందా? పెద్ద రాయి ఉంది. ఇది ఈ రాయి తీస్తే కానీ దొరుకుతుందేమో. వామ్మో, అది చాలా పెద్ద బండరాయిలో ఉంది. బండరాయి లాంటిది బామర్ది. బావ ఈరోజు నేను గెలిచేలా లేని బావ, ఏం దొరకట్లేదు నాకు. మరి ముందుగానే ఎందుకు అనుకుంటారు అలాగా? ఇంకా టైం ఉంది మిత్రమా. మీరు ఇప్పుడు చూస్తున్నారు వర్షాకాలంలో పూసే పువ్వులు. వీటి వాసన మాత్రం చాలా బాగుంది, అలానే చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇదిగో ఒకసారి చూపించు మనకి, నేను ఇప్పుడు వరకు తవ్విన దుంపలు. ఇదిగో దుంప అయితే మంచి లేతగా కనిపిస్తుందిరా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. వారిది మంచిగా ఉంటే తింటే భలేగా ఉంటుంది బాగా. ఫ్రెండ్స్, దుంప అయితే తవ్వేసాను. నేను తవ్విన మీకు చూపిస్తాను ఇప్పుడు. తీయాలన్నా తీసేస్తాడు, కానీ రాజు కంటే కొద్దిగా పెద్దగా తవ్వుతాడు. ఇదంతా కూడాను ఈ మట్టితో కలిసిపోయి ఉంటుంది. దీన్ని క్లీన్ చేసిన తర్వాత మనం అయితే ఇంకా దాన్ని తినగలం. ఇదొక ముక్క, ఇలా ముక్కల్లా అయితే మనం తీయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడాను దుంప వేర్లు. మనం తినేవన్నీ కూడాను ఇలాంటి దుంపలు వేర్లే. వాటి ఫుడ్ అంతా కూడాను ఇక్కడ స్టోర్ చేసుకుంటాయి కదా. ఫ్రెండ్స్, రాయి అయితే రావట్లేదు. రాజు తమ్ముడికి నేను హెల్ప్ చేస్తున్నాను. పట్టాను చూడనా, ఓకేనా? ఒక్కడు లాగడానికి అవ్వట్లేదు, గుణపం కదా, ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇందాక చిన్నారా నాకు హెల్ప్ చేశాడు కదా, ఇప్పుడు నేను గణేష్కి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. రాయి వచ్చింది, తీయలేకపోతున్నాను. ఏ రాయి? ఇదిగో కింద ఉంది. ఓహో, అది ఇద్దరు బలం అయితే సరిపోతుందేమో. దానికి అది తవ్వాలండి కిందది. లే తవ్వుదాంలే. కొంచెం చేసి పెడతావా? మొత్తం చేసి పెడతాడులే. కొంచెం రాయి నేను తీయలేకపోయినా కానీ నీ రాయి ఏమైనా తీస్తాను చూస్తున్నాను. అడ్డేస్తుందనా అటు ఆ రాయి. ఓకే, ఇది ఇక్కడ పట్టిస్తుంది. ఈ రాయి రావాలంటే ముందుగా ఈ మట్టి తీసేయాలండి కిందది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గణేష్ దగ్గర రాయి అయితే తీసేద్దాం. ఇది ఓకే, వచ్చిందా? వస్తుంది. ఇక్కడ ఇది అవ్వట్లేదు, సీమలు కుట్టేస్తున్నారు ఇక్కడ. చెప్పానేమో సీమలు ఉన్నాయని. ఒకసారి అలాగా గుంపంతో బావా కనిపించిందా దుంప? ఇదిరా దుంప అంటే. దిగోబా, దుంప మాత్రం మంచిగా కనిపిస్తుంది చూడండి. బా ఈరోజు గణేష్ పంట పండినట్టుంది బా. అదే అలా అనిపిస్తుంది. తీసి ఇచ్చేద్దాం మనది కాకపోయినా. ఫ్రెండ్స్, నేను తవ్విన దుంప ఇద్దరు తీస్తున్నాం, రాజని నేను అని హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. తీయని నెమ్మదిగా. నువ్వే. ఇది ఒక ముక్క ఇరిగిపోయింది, ఎక్కడ ఉండింది ఇది. ఓకే చూడండి, ఇదిగో. ఇదేంటి రైట్లా వచ్చింది? పొరుగుంది కదా, చాలా పెద్ద దుంప. వైట్ బెర్రీ ఏంటంటే చాలా మంచిగా ఫ్రెష్గా ఉంది ఇది. ఇది ఇక్కడ చూపించు, తీస్తున్నాం ఇది. ఓకే ఓకే ఓకే. ఇది ఒకటి ఇరిగిపోయింది. అది కూడా ఇరిగిపోయిందా? పొడవు ఉన్నాయి కదా శివర్దే. ఇక్కడ పట్టిన దుంపలు అంటే ఇవి సూపర్గా ఉన్నాయి దుంపలు. ఇది మొత్తం కూడా తీస్తున్నారు లేదు, అస్థి పంజరం లోపల భూమి లోపల పాతీసిన తర్వాత బయటకు తీస్తారు కదా, అట్లా తీస్తున్నారు వీళ్ళు. ఇది బా ఈరోజు నేను తవ్విన దుంప ఎలా ఉందో చూడు. దుంప మాత్రం చాలా పెద్ద దుంప వచ్చింది, నిజంగా అద్భుతం. జాక్ పట్ కుట్టేసాను. అంటే చివరి క్షణంలో ఇలా మిరాకిల్ జరుగుతాయి లైఫ్లో కూడాను, ఇట్లాంటి వాటిలో కూడాను. అంతే కదరా? అంతే బా. కానీ లాస్ట్ వరకు మనం వేచి చూడాలా, అంతే ఓపికతో. ఇక్కడ ఒకటి ఉంది బా, ఇది నేను తవ్వుతాను. అదా? ఫ్రెండ్స్, 3:30 టైం అవుతుంది. ముగించే టైంలో వర్షం పడింది అనమాట, చాలా ఎక్కువ వస్తుంది. బయట అయితే భయంకరమైన వర్షం అయితే పడుతుంది. ఇదిగో ఒక చిన్న చెట్టు అయితే ఉంది, చెట్టు కిందనే ఉన్నాం. ఇంకా మాకు ఇదే ఇంకా ఆధారం, ఇంకా వేరేదైతే లేదు. ఇదిగో తమ్ముడు కూడా పూర్తిగా తడిసిపోయాడు. ఇదిగో మా జానిగాడు అయితే ఇక్కడ ఇలాగా ఉండిపోయాడు. ఇదిగో మా రాజుగాడు, ఇదిగో మొత్తం తడిసిపోయాము. వర్షం తగ్గిన తర్వాత మరలా యుద్ధాన్ని అయితే ప్రారంభించారు. చిన్నార భావన లక్ష్మణ్ తమ్ముడు ఇక్కడ తవ్వుతున్నారు. ఈ వెనకాల చూస్తుండొచ్చు, తమ్ముడు వీపు పైన మొత్తం కూడా తడిసి ముద్దైపోయి ఉన్నాడు. ఇదిగో కిందనైతే మన రాజు, మన ఎవరు లక్ష్మణ్, గణేష్ ఇద్దరు తవ్వుతున్నారు. ఈ వర్షానికి వెళ్ళిపోదాం అంటేనేమో లేదు బా, మా ఉద్యమం అనేది ఇంకా ఆగలేదు, ఇంకా గెలవాలి అని చెప్పి ఒక కసితో పనిచేస్తున్నారు వీళ్ళందరూ. ఫ్రెండ్స్, నేను ఇంతవరకు తవ్విన దుంపకి ఇది పెద్దది. మైక్ లేకుండా ఈ వీడియో అయితే తీస్తున్నాము. సౌండ్ అనేది అంటే వాయిస్ అనేది తక్కువ రావచ్చు, వాల్యూమ్, ఎందుకంటే తడిసిపోయాం కదా. ఈ మైక్స్ కూడా తడిసిపోయాయి, మరి పని చేస్తాయి లేదనేది తెలీదు.
పెద్ద దుంప అయితే తీయబోతున్నాడు బావా. తీసిన తర్వాత మీకైతే చూపిస్తా. ఇదిగో ఏది బావ ఒకసారి చూపియు. ఇదైతే చాలా పెద్ద దుంప. ఇవి ఉడుకుతాయి లేదు బా ఇంత పెద్ద దుంపలు. ఇదిగో బామర్ది ఉడుకుతాయి బామర్ది. ఉడుకుతాయా? ఓకే, చాలా పెద్ద దుంపలు అయితే దొరికాయి ఈరోజు మాకు. గుందా? ఓకే ఓకే, గుచ్చేసాను బామర్ది. అవునా ఫ్రెండ్స్, నేను తవ్వింది అయితే చూపిస్తాను. దుంప ఇదిగో తీస్తున్నాను. చిన్న చిన్న దుంపలు అయితే తీసాడు మావాడు. ఇదిగో దుంపలు అయితే తవ్వేసాం. టైం అయితే అయిపోయింది. మేము అనుకున్న టైం కంటే దాటిపోయింది. ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్లో వెళ్ళి మీకైతే చూపిస్తాం. ఈరోజు విజేత ఎవరనేది ప్రకటిద్దాం. ఆ టైం అయితే అంటే ఆ సమయం అనేది ఆసనమైంది. ఇంకా తడితడిగా బా, మొత్తం తడిసిపోతున్నారా? ఇది బురదైపోయి కాళ్ళని జారిపోతున్నాయి, చెప్పులు చేతిలో పడుతున్నాను నేను. ఇందాక పడిపోయాడు కదా, చిన్నబాబు పడిపోతున్నాడు కదా. పైకి అయితే వెళ్ళిపోతున్నాము. మన వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, మేము తవ్విన దుంపలు అనమాట. కింద చూడండి ఇలా వరుసగా అయితే పెట్టాము. ఇదొకటి అనమాట. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది చూడండి. తర్వాత ఇదొకటి, మూడోది, ఇక్కడ నాలుగోది, ఆ చివరిన ఐదోది. నల్లగా ఉంది ఇది. అది స్నానం చేయలేదు బా, వర్షానికి అలా తడిచిపోయింది అది. సో ఇవన్నమాట మేము 5గురు తవ్విన దుంపల కుప్పలు అంటారు వీటిని, పోగులు. ఇవన్నమాట. ఇప్పుడు అంతా కూడా ఎవరెవరు తవ్వారు అనేది వాళ్ళ ఈ వాటర్ దగ్గర వెళ్ళి నిలబడతారు. ఓకే, కెరీ ఆన్, కంటిన్యూ చేయండి రండి. ఓకే వెళ్ళండి, నిలబడండి. ఓకే, సో ఇదన్నమాట మేము తవ్విన దుంపలు అయితే ఇలా. ఇప్పుడు మొదటి నుంచి వద్దాం. సో మన గణేష్ గడ్ తవ్వింది అయితే ఇదిగో చూసారా, చాలా తక్కువ. ఇది తవ్వాడు. ఇదేమో మా చిన్నారు బావ. ఇది చిన్నారు బావ అయితే మంచిగా నవ్వుతున్నాడు. ఇదైతే మన రాజు తవ్వింది. ఏం చేస్తాం ఇంకా. ఇది మన సురేష్ తవ్వింది. ఇది మన లక్ష్మణ్ తమ్ముడు తవ్వింది. సో ఈరోజు గెలుపొందిన విజేత ఎవరు అంటే మనం పెట్టిన ఈ పందెంలో మా చిన్నార బావ. ఇదిగో టీ కప్స్ అయితే ఇస్తాను ఇంకా బాగా అన్ని కూడా. చిన్నార బావ అయితే గెలిచాడు. చప్పట్లు సౌండ్ లేకుండా చప్పట్లు కొట్టండిరా. సెకండ్ ఎవరంటే మన రాజు. నేను నా గణేష్ ఉన్నాడేమో అక్కడ. లేదు అంటే కొద్దిగా క్వాంటిటీ అనేది తక్కువైంది అడ, లేకుంటే గెలిచేసేవాడు. నిజానికి ఏంటంటే ఈరోజు ఫస్ట్ రావాల్సింది మన రాజునే, కానీ చిన్న పొరపాటు చేసాడు. ఏట్రా చెప్పురా అది. చిన్నారావుని ఇస్తాను, రాజు తవ్వుతుండింది, నేను తవ్వేసాను బామర్ది. అయితే మన విజేతగా ప్రకటిస్తున్నాం మన చిన్నర బావని. సెకండ్ ప్రైజ్ వచ్చి మన రాజు గెలిచాడు. తర్వాత మన గణేష్, తర్వాత మన సురేష్, లాస్ట్లో మా తమ్ముడు. ఫ్రెండ్స్ తీసుకొచ్చిన దుంపలు అయితే కడుగుతున్నాం ఉడకబెట్టడానికి. ఇక్కడ ఉన్న మట్టి అంతా కూడా తీసేస్తున్నాము. తడిసిపోయాం కదన్న వర్షానికి, మొత్తం తడిసిపోయిన రోజు నేను గొప్ప చల్లేస్తుందన్నా, వణుకొచ్చేస్తుంది నాకు. మొత్తం దుంపలు అయితే మేము ఇంకా ఇక్కడ ఉడకబెట్టట్లేదు. తీసుకొచ్చిన పాత్ర కూడా చూడండి చిన్నది. కొన్ని దుంపలు అయితే ఇంకా ఉంచాం పక్కన, అవి ఇంటికి తీసుకెళ్తాం. ఇంకా మొత్తం ఉడకబెట్టి మనం తిన్నాం కదన్నా. భయంకరంగా ఆకలిస్తుందన్నా. అవునులే, గట్టిగా ఇస్తుంది. ఆ వర్షం వచ్చిన తర్వాత మొత్తం తడిసిపోయాం కదా, ఇంకా శరీరం అంతా కూడా గట్టిగా పట్టేసింది. కానీ దుంపలు అయితే చాలా బాగున్నాయి, లేతగా మెత్తగా, చాలా మంచిగా కనిపిస్తున్నాయి తెల్లగా. జనవరిలో అయితే రాజు ఇవి చాలా పెద్ద అవుతాయన్నా. ఉడికేటప్పుడు కూడా అవి బాగా ఉడకబెట్టిన తర్వాత మనకు పిండిగా వస్తాయి, చాలా పిండిగా మెత్తగా వస్తాయి. ఇవన్నీ ముక్కలు చేసిన తర్వాత పాత్ర అయినా పడుతుంది మరి ఇది. ఫ్రెండ్స్ మేమైతే బాగా తడిసిపోవడం వల్ల ఇక్కడ చలిమంట అయితే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి చూడండి 7:15 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి మేమైతే ఇంకా చలిమంట అయితే కాచుకుంటున్నాము. తీసుకొచ్చిన దుంపలు అయితే అదిగో వెనకాల అయితే అక్కడ పెట్టుకున్నాము. అవి ఈరోజు వర్షం చాలా ఎక్కువ పడింది రాజు. దగ్గరికి 3 సార్లు పడిందన్న, మనకు బాగా ఇచ్చేసింది. అవును, వర్షం పడినప్పుడు ఎక్కడ ఉండరు మీరు? ఆ కింద చెట్టు కిందకి వెళ్ళిపోయి. నువ్వు ఎక్కడ ఉండే? నిజంగా మా దగ్గర రాలేదు నువ్వు. రాయి కింద ఉండేను, అక్కడ చిన్న గుహలాగా ఉంటే అక్కడ దూరిపోయి ఉండేను. చిన్నారాయేమో గొడుగు పట్టుకుని వచ్చాడు అప్పుడు. ఆ వర్షం రావడం వల్లనే ఇంత లేట్ అయిందన్న. రాదనుకునేసి తవ్వుతుండేను రాజు. వర్షంలో కూడా అంటే లైట్ గా వస్తుంది కదా అనేసి తడుసు అలా తవ్వుతుండేను. అవును, మళ్ళీ ఎక్కువ వస్తుంది అనేసి కెమెరాలు ఉన్నాయి తడిసిపోతాయి అనేసి మళ్ళీ పైకి వచ్చాను. పైకి వచ్చి ఆ గొడుగు పట్టుకొని కిందకి మీ దగ్గర కెమెరా దగ్గర వచ్చాను. ఫ్రెండ్స్ ఇప్పుడు దుంపలు అయితే ఉడకబెడదాము. ఇదిగో చిన్నగా ముక్కలు అయితే చేస్తున్నాము. కిందనైతే కొన్ని ఉన్నాయి, అవి ఆల్రెడీ మనం తీసినప్పుడు చిన్న ముక్కలు అయితే అయిపోయాయి కదా, అవన్నమాట. ఇదిగో పెద్దది అస్తంలో ఉంది, ఇక్కడ నుంచి చేసినాను. అది కొద్దిగా చిన్నది చేయరాజు, ఇక్కడ నుంచి అయినా అక్కడ చేయి బాగా దగ్గర తీసి అక్కడ. ఇదిగో ఈ విధంగా అయితే చిన్న ముక్కలు అయితే పెడుతున్నాము. పాత్ర చిన్నది కదా కదన్నా, ఇలా పెట్టేద్దాం ముక్కలు చేసిన ముక్కలు. ఈ దుంప సైజు చూడండి ఎలా ఉందో, చాలా పెద్దది ఉంది కదా.
ఇదనమాట. ఫ్రెండ్స్ దుంపలు ఉడకడానికి నీళ్ళు పోద్దాం. ఇవి ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు కదా నా నీరు కూడాను కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి రాజు. అప్పుడే దుంపలు కూడాను కరెక్ట్గా ఉడుకుతాయి. మనకు ఎక్కువేసాం అనుకోండి నీళ్ళు బేగ ఉడకవన్నమాట. మరిన్ని తక్కువ అయిపోయాయంటే అది కూడా చాలదనమాట. ఫ్రెండ్స్ దుంపలకి అయితే ఉప్పు కలుపుదాం. సరిపోద్దని అది మనకు ఇంకొద్దిగా ఇస్తావా? ఆవిరంతా కూడా బయటికి వెళ్ళకూడదు, మనకు మంచి ఉడికేలాగా చూడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చంద్రుడు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నారో. దాంతోపాటుగా ఏంటంటే ఈరోజు పుణ్యం అనమాట, అందుకని చెప్పి ఫుల్గా కనిపిస్తున్నాడు అనమాట. మాకైతే బాగా కనిపిస్తున్నాడు. మరి కెమెరా ఏ విధంగా వస్తుందో మరి తెలియదు మాకు. ఇప్పుడు చినుకులు పడుతున్నాయి రా. ఏం బాగా మళ్ళీ వచ్చేలా ఉంది. ఇటుకస్ అంతా బాగానే ఉంది మనకి, క్లియర్గానే ఉంది కానీ ఇది మన ముందర నుంచి మొత్తం మబ్బు వేసింది మళ్ళీ. అవును పైన అంతా కూడా కమ్మేసింది. ఫ్రెండ్స్ దుంపలు పెట్టి 1 గంట సేపు అవుతుంది. బాగా ఒకసారి చూడు, తీసి చూడు, ఉడికే లేదా ఉడికి ఉంటాయి మన చూడు బా. తిందాంలే బాగా కాలిపోతుంది చేయలన్నీ. పొగలు కక్కుతున్నాయి కదా అక్కడ, మెత్తగా ఉన్నాయి. చాలా మంచిగా ఉడికింది. కొన్ని ఉడకలేదేమో భారతి. ఉడకలేదా? ఒకటి తీసి చూడు, ఒకసారి ఒకటి తీసి చూడు. కొన్ని ఉడకలేదు చూడు పేలిపోయింది తమ్ముడు ఉడికే. మంచిగా పెద్దలే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికే దించుదాం. కాలిపోతే జాగ్రత్త. పోయి అది అంటుకొని ఉన్నాయేమో, పడట్లేదు కిందకి. చేతితో కప్పుగానన్నా తీగని పడట్లేదు అవి. ఇంత వేడిగా ఉన్నాయి. వేడిగా ఉంటాయి చూడండి, చేతులు మొత్తం కాల్చుకుంటారు. ఓకే ఓకే, ఇది భలే ఉంటుంది. అడుగున ఉన్నవి మంచిగా ఉడుకుంటాయి రానా. మాడిపోయింది ఏంటంటే అడుగు. అవును, ఇదే అందా ఇదే భయపెడతాడు చిన్నరా. కాలిపోయింది రాజు. ఫ్రెండ్స్ ఇప్పుడు దుంపలు అయితే ఉడికేసాయి కదా, తినేద్దాము. మాకు కూడా మంచిగా ఆకలిస్తుంది. మంచిగా కడిగేసాం కదా శుభ్రంగా. ఇంకా పైన ఒక ఏంటంటారు ఇవి వేరులాగా ఉన్నాయి, తీసేది కింది వారిది. తినేనా ఎలాగుందనా? టేస్ట్ బాగానే ఉంది రాజు. బాగుందా? ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది బా. తీస్తుంటా, ఉప్పు సరిపోయింది. రుచి మాత్రం చాలా మంచిగా ఉంది. కలిగిపోయింది. అంటే ఇవన్నీ లేతవి కదా, లేతవి. అవును, అంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా పెరుగుతున్నాయి ఇవన్నీ కూడాను. సో టేస్ట్ కూడా ఇంకా మంచిగా ఉంటుంది. ముదిరిన తర్వాత అయితే ఇంకా బాగుంటాయి. బాబాయ్ వేడి తగిలిస్తుంది. ఓకే, ఉప్పు మాత్రం మంచిగా పట్టింది. ఇది టేస్ట్ ఉంది. ఇక్కడ ఏదో మాడి మసైపోతుంది తిన్న అడుగునంటుకుని. ఏదో కాల్సినట్టు ఉంది రాజు అది. అవునన్నా, అదే మంట పైన కాల్సినట్టు కదా. బాగుంది. చూడు రాజు ఎలా ఉడికింది. నాకైతే అస్సలు అవ్వట్లేదు. ఇవి ముద్ర అయితేనా పిండి పిండిగా వస్తాయి. పిండిగా నోట్లో పెడితే కరిగిపోయింది. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అలా ఉడికిందంటే ఇంకా ముదిరిపోయిన తర్వాత ఇంకెలా ఉడుకుతుంది చెప్పు. లక్ష్మణ్కి ఏడు తిందామన్నా నేను అన్ని ముట్టి చూస్తున్నాను, వేడిగా ఉన్నాయి, తీయలేకపోతున్నాయి. చాలా వేడిగా ఉన్నాయి అన్న. మనం అలా చేయకూడదు, ఒకటి తీసుకొని అలా తినడం. అది కాలిపోతుంది. మేమందరం మంచిగానే తింటున్నాము. మా కెమెరామెన్ ఇంకా ఫోకస్ కరో చేసి చూస్తున్నాడు. బాగా నీకు ఒకటి ఇస్తాం. కెమెరా వర్క్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. రాంబాయ్ ఈ రోజు నుంచి కెమెరా వర్క్ అయితే తీసుకున్నాడా? ఏంటి బాగా వనకొస్తుంది నీకు? ఎస్, జాగ్రత్త. వెనకాల మంట ఉంది కదా మాకు. కొంచెం రివ్యూ చెప్పు. ఆయన ఇప్పటివరకు తమ్ముడు ఏం చెప్పలేదు. ఆకలిస్తుంది గురు, అందుకనే రివ్యూ చెప్పట్లేదా? తిను తినిన తర్వాత చెప్పు. ఈ దుంపలు కూడా పండగ అయిన తర్వాత తవ్వుతాం కదా. అవును, ఈ కొత్త పండుగ అయిన తర్వాత మనకు ఇవన్నీ కూడా తీసుకుంటాం అడవి నుంచి దుంపలు అవన్నీ కూడా. కానీ ఈ రోజు మాత్రం చాలా పెద్దవి దొరికాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన గణేష్ రాజు సిన్నారో ఎక్కువ పెద్దగా తీసినట్టున్నారు. నేను ఛాలెంజ్లో రాజు గెలుస్తాడేమనుకున్నాను. తర్వాత లాస్ట్కి పెద్దత్తవేను కదా నేను, అప్పుడు అనుకున్నాను అయితే నేనే గెలుస్తాను ఈరోజు అనుకున్నాను. తర్వాత సిన్నారాని వచ్చాడు. గెలిచినోడికి ఏదో అన్నా బా, మరి అదే ఏటిస్తావు చెప్పు. లేదురా, గెలిచినోడికి ఒక దుంప ఎక్స్ట్రా ఇవ్వంటారా బా. అంతే. నేను గెలవలేదు కదా. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇవ్వండి ఇంకో దుంప చాలు. బామర్ది ఎందుకులే కలిసి తిందాం బామర్ది. వేడిగా ఉంది, మంచిగా ఉడికినట్టుంది. చూసారా లోపల పిండిగా ఉంది. ఇలా పిండిగా మనకు అలా కనిపిస్తే మాత్రం మంచిగా బాయిల్ అయిందని చెప్పి అర్థం అనమాట. ఇట్లాంటిది ఇలా తీసుకొని ఇలాగ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంటుంది జామ్లాగా. అద్భుతం, చాలా బాగుంది బాయ్.
రుచి అయితే చాలా బాగుంటాయి ఈ దుంపలు. వీటితో పోలిస్తే పిండి దుంపలు అని చెప్పి ఇంకో రకం దుంపలు ఉంటాయి. అవి వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంటాయి. అవి అయితే ఇంకా బాగుంటాయి. కాకుంటే ఈ దుంపలు ఎక్కువ తినడం వల్ల ఏంటంటే డీహైడ్రేషన్కి మనం గురవుతాం. ఎందుకంటే వీటిలో పిండి పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. మీకైతే ఏమనిపించింది అనేది ఈ వీడియోని చూసిన తర్వాత కామెంట్స్లో రాయండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాం ఈ వీడియో అంతా కూడాను. కాకుంటే మన వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఒకరిద్దరిని కాదు, అందరు కష్టపడ్డారు, నేను తప్పించి. తర్వాత ఆ వర్షం మధ్యలో అదొక పెద్ద సునామీ లాంటిది సృష్టించింది అది. అందరు తవ్వచ్చు బామర్ది, నువ్వు కెమెరా పట్టకపోతే మళ్ళీ కనిపించే దేవాలు అంతేలే కానీ సో శారీరకంగా అయితే పెద్దగా నేను కష్టపడలేదు. మనలో అయితే మంచిగా తీసుకున్నాను. మానసికంగా అయితే బాగా కష్టపడ్డాడు. ఏదో ఒకటి. సో మీకు నచ్చుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూడకుంటే ఇప్పటి వరకు ఒకసారి అయితే చూడండి. దాంట్లో మన ట్రైబల్ కంటెంట్ అయితే ఉంటుంది. మీకైతే తప్పకుండా నచ్చితే అందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వాసన చూస్తున్నాడు. తినరా, తిను, మేము పక్కకుంటాం లేదు, తిను. ఆడు తినడే అది అలవట్లేదేమో వాడికి. దుంపలు ఎక్కడ తింటాయి అవి. ఆడికి మంచి మాంసాహారం కావాలి ఆడికి. అలానే ఉంది.